ఉన్నప్పుడు ఆ సింహాసనం మీద కూర్చున్న ఆది సంభూతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మహోన్నతుడు, మహిమ కలిగిన తండ్రి అయిన ఆయనను దూతలతో కలిసి ఆరాధించుకున్నప్పుడు యెషయా దర్శనములు చూసినట్టుగా మందిరమంతా ధూమము చేత, మందిరమంతా నీటి చేత ఎలా నింపబడుతుందో ఆ రీతిగా ఆయన తేజస్సు ఆ రీతిగా నింపబడుతుంది. రెండు చేతుల ఆకాశంలో ఎత్తించి వల్ల జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమ నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు